యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 1-2 వచనాలు చదువుదాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దేవుని పిల్లలారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను అన్నాడు భక్తుడైన శిష్యుడైన యోహాను. నువ్వు వర్ధిల్లాలట. నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు వర్ధిల్లాలి, సౌఖ్యంగా జీవించాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. చూడండి, 1 పేతురు పత్రికలో ఒక మాట అంటాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యం అనే పాలను అపేక్షించుడి. మొదటిగా మీరు ఎదగాలి అని దేవుని కోరిక. ఆ ఎదిగే విషయంలో మనం సరి చేసుకోవాల్సినవి మరికొన్ని ఉండి అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని మానండి. చెడు అలవాట్లను మానుకోండి. పాపపు అలవాట్లను మానేసేయండి. ఏంది ఇది? నేను ఇలాగ చేయటం ఏంటి? ఇలాగ మాట్లాడటం ఏంటి? నేను అసలు మాట్లాడొచ్చా? నేను ఇలాగ చెయ్యొచ్చా? ఇలాగ ప్రవర్తించవచ్చా అని నీలో ఉన్న ఏ చెడు లక్షణం ఉందో ఆ దుష్టత్వాన్ని మానుకోవాలి. సమస్తమైన కపటము అంటే దుష్ట ఆలోచనలు. కపటం అంటే కుట్ర, నయవంచన. ఎవడేమైపోతే నాకేమి, నేను బాగుంటే చాలు అనే అస్వార్థం, కపట బుద్ధి మానేసేయండి. 3వది వేషధారణ. ఒక్కో సమయంలో భక్తిపరుడుగా, ఒక్కో సమయంలో భక్తిహీనుడుగా, జనం చూస్తున్నారు అన్నప్పుడేమో భక్తిపరుడుగా, జనం చూడలేదులే అన్నప్పుడేమో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ. బోరింగ్ దగ్గర ఇద్దరు ఆడోళ్ళు గుంపుగా, ఇద్దరే కాదు గుంపుగా నీళ్లు పట్టుకుంటున్నారు. ట్యాంకీ దగ్గర, బోరింగ్ కాదు ట్యాంకీ దగ్గర. ట్యాంకీ వచ్చింది కాలనీకి, నీళ్లు పట్టుకుంటున్నారు. ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి ఇద్దరు తగాదాడుకున్నారు. జుట్లు పట్టుకున్నారు, బిందెలేసి కొట్టుకున్నారు. బిందెలు సొట్టబోయినాయి నీళ్లు పట్టుకునే కాడ. గొడవ తిడుతుంది, ఏమో తిడుతుంది, ఆమె తిడుతుంది. ఇద్దరు తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు.
తాను విశ్వాసిననే సంగతి మర్చిపోయింది. ఈలోగా వాళ్ళ పాస్టర్ గారు ఆ దారిని నడుచుకుంటూ వస్తున్నాడు. చూసింది, అమ్మా పాస్టర్ గారు వస్తున్నాడు. ఓయ్య అమ్మ, ఇంకేమన్నా ఉంది? పాస్టర్ గారు ముందు నేను కంట్లో పడ్డానంటే ఇంకేముంది, రేపు ఆదివారం నా గురించి ఏగుతాడు, మొత్తం పట్టబయలు చేస్తాడు సంఘంలో అని ఇక గబగబా తలంతా ఇట్ట సరి చేసుకుంది. ఇక బూతులు మాట్లాడడం మానేసింది. సడన్గా పాస్టర్ గారి దగ్గరికి సమీపించే కొలది ఏమంటుందో తెలుసా? ఏమోనమ్మా, నీకు వందనాలమ్మా, హల్లెలూయా 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 అని ఇక పాస్టర్ గారు వస్తున్నాడు కదా, పాస్టర్ గారు వందనాలండి, హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా నీకు, ఆమెమో ఈ అమ్మాయి మానేసినా కూడా ఆ అమ్మాయి మానట్లా తిట్టడం. ఏమోనమ్మా నీకు ఒక వందనాలమ్మా, ప్రభువా నీకే స్తోత్రం అయ్యా, నువ్వే చూసుకోయ్యా, నీకు వందనాలమ్మా, నీకు దండాలమ్మా అంటుంది. ఏమో దండాలు పెట్టినప్పుడు బాగానే ఉంది, కానీ వందనాలు అనేసరికి ఆమెకు అర్థం కాల. ఏంది ఇది, హల్లెలూయా అంటుంది, వందనాలు అంటుంది, ఇది ఒక కొత్త తిట్టేమో, కొత్తగా తిడుతుందేమో అని ఏందే ఇప్పుడు దాకా బూతులు తిట్టి ఇప్పుడు నాకు తెలియని భాషలో తిడుతున్నావు నువ్వు, నీకే హల్లెలూయా, నీ తాతకు హల్లెలూయా, మీ నాన్నకు హల్లెలూయా, మీ బాబుకు హల్లెలూయా, ఏంది నువ్వు నన్నంటావు ఆ మాట అని ఆమె రివర్స్ మళ్ళీ ఏమని తిడుతుందంట. పాస్టర్ గారు దగ్గరకు వచ్చి వాళ్ళని దాటి పోతే ఏంది వీళ్ళు తగాదాడుకుంటున్నట్టుగా ఆవేశపడుతున్నారు, కానీ హల్లెలూయా అంటున్నారు, ఏంది అర్థం కాల. తర్వాత వారం అడిగాడంట, అమ్మ ఏందమ్మా ఆడ ఏంది ట్యాంక్ ఇక్కడ ఏందో నీకు హల్లెలూయా, మీ నాన్నకు హల్లెలూయా, మీ అమ్మకు హల్లెలూయా అంటుంది. ఆ అమ్మాయి చర్చికి రానమ్మాయి, ఏం జరుగుతుంది ఆడంటే చిన్న గొడవ అయిందండి ఆడ, అప్పుడు దాకా మన అమ్మాయి కూడా ఎర్ర వీగింది, మిమ్మల్ని చూసి కొద్దిగా నూరు కట్టేసుకుంది. ఈ అమ్మాయి తెలియక నీకు వందనాలమ్మా ఇంకా అంది. ఆ వందనం అంటే ఏందో తెలియక ఆ అమ్మాయి మీరు వస్తున్నారని తెలిసి అమ్మ నీకు వందనాలమ్మా, ఇంకా నువ్వు ఆగమ్మా, ఇంకా నీతో మాట్లాడలేనమ్మా అని వందనాలు చెప్పింది. ఆ అమ్మాయి ఏమో నీకు వందనాలు, మీ నాన్నకు వందనాలు, మీ అమ్మకు వందనాలు, మీ తాత ముత్తాతలకి, మీ వంశం అంతటికి వందనాలు, హల్లెలూయా అన్నావు, మళ్ళీ నీకు హల్లెలూయా, మీ అమ్మకి హల్లెలూయా, మీ నాన్నకి హల్లెలూయా అని తిడుతుందన్న. అదన్నా అక్కడ జరిగింది. అవునా అంటే పాస్టర్ గారు రాకముందేమో ఒక రకంగా, పాస్టర్ గారు కనపడేసరికి ఇంకో రకంగా, దాన్ని వేషధారణ అంటారు. ఎక్కడున్నా పాస్టర్ గారు చూసినా చూడకపోయినా, సంఘ విశ్వాసులు చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూడలేదా? ఎప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది తెలీదా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన ముందు వేషధారణ పనికిరావు. ఆ వేషధారణ, ఆ పద్ధతి మానుకోండి. లోకంలో ఒక రకంగా, దేవుని మందిరంలో ఇంకొక రకంగా, ఆ పద్ధతి మానుకోండి. వేషధారణ మాని అసూయ, నాలుగోది అసూయ అంటాడు. మళ్ళా ఫస్ట్ది దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, నాలుగోది అసూయ. అసూయ అంటే ఎవరైనా కొద్దిగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్చుకోలేని తత్వం, చూసి ఓర్చుకోలేరు, తట్టుకోలేరు, అసూయ పడుతుంటారు. అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. క్రొత్తగా జన్మించిన శిశువులు, వాడు ఏమన్నా కపటం ఉంటుంది వాడిలో? నిన్న పుట్టాడు, 10 రోజుల క్రితం పుట్టాడు, నెల క్రితం పుట్టాడు, వాళ్ళు ఏమన్నా పాపం ఉంటుందా? ఏమన్నా కపటం ఉంటుందా? వాడి ఆలోచనలు ఏమన్నా పెద్ద అయిన తర్వాత మా అమ్మని తిట్టాలి, మా నాన్న కొట్టాలి అనుకుంటాడా? వాడికి ఏమీ తెలియదు పాపం. ఆకలిస్తే ఏడుస్తుంటాడు, పాలు తాగితే నిద్రపోతాడు. ఇంకోటికి తెలిసింది అదే. సమయానికి 1-2 చేస్తుంటాడు కదా. వాళ్ళకి ఏ కపటం ఉండదు. ఇవన్నీ మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మీరు ఉండాలి.
వాడికి ఏం కావాలి? వాడికి ఏ కాడికి అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి తల్లి పాల కోసమే ఏడుస్తాడు. వాడు ఆకలిస్తే పాలు కోసం ఏడుస్తాడు, అంతేనా? పాలు ఇస్తే వాడికి పండగ. మీరు కూడా సమస్త కపటమును, వేషధారణను, దుష్టత్వమును, అసూయను, దుష్టమైన ఏమన్నాడు, దూషణ మాటలను మానివేసి, చిన్న పిల్లలు ఎలాగైతే ఉంటారో వాళ్ళు పాల కోసం మాత్రం ఎట్లా ఎదురు చూస్తారో అలాగున పాల వంటి వాక్యం కోసం మీరు ఎదురు చూడండి. అలాగున రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను కోరుకోండి అన్నాడు. మనం ఎదగాలి, పాలను కోరుకోవాలి. పిల్లవాడు పాలు ఎంత అవసరమో నీకు వాక్యం అంత అవసరం. వాక్య ధ్యానంతో మన సహవాసం ఉండాలని గత 2 వారాలకు చెప్పుకున్నాం. నీ సహవాసం ఎవరితో ఉండాలి? ప్రభుతోనూ, తండ్రితోనూ, పరిశుద్ధాత్మతోనూ, వాక్యముతోనూ, ప్రార్థనతోనూ, పరిశుద్ధులతోనూ, సహోదరులతో నీ సహవాసం ఉండాలని చెప్పుకున్నాం కదా. కాల్ చేయొద్దు. నువ్వు వాక్య ధ్యానంతో నీ సహవాసం ఉండాలి. వాక్యం అనే పాలు నువ్వు కోరుకోవాలి. ఏ కాడికి వాక్యం వాక్యం వాక్యం. బైబిల్ తీయమంటే అసలు ఈ వారానికి ఎగ్జామ్ రాయడానికి ఎవరు సిద్ధపడి వచ్చారు? సిద్ధపడలేదని నాకు తెలుసు. ఎవరు కూడా పూర్తిగా చదవలేదని. ఎంత కష్టం అనిపిస్తుందో వాక్యం చదవటం. వాక్యం చదువుదాం, ఆ గిఫ్ట్లు పట్టుకుందాం, సంపాదించుకుందాం. 100 రూపాయల గిఫ్ట్లు, 50 రూపాయల గిఫ్ట్లు ఉన్నాయే, మరి ఆ గిఫ్ట్లు సంపాదించుకుందామని లేదు. వాక్యం చదివితే మీకు 200 లాభం. ఇటు దేవుని ఆత్మ మీ మీద పనిచేస్తుంది, దేవుని జ్ఞానం మీకు వస్తుంది. అంతేకాదు నువ్వు సంఘంలో కూడా ఘనత నొందుతావు, బహుమతులు పట్టుకుంటావు. 4 రకాల ఆశీర్వాదాలు కదా. వాక్యమును ధ్యానించినప్పుడు ఆయన నీ ముందుంటాడని ఇందాక పాట పాడుకున్నాం. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ఎదుటే నిలిచితివే. నువ్వు వాక్యం చదువుతుంటే, నువ్వు ఆసక్తిగా వాక్యం చదవటానికి బైబిల్ తీసి నువ్వు కూర్చొని ఒళ్ళో పెట్టుకొని బైబిల్ నువ్వు చదవటం మొదలు పెడితే నీ ముందు ఉంటాడు యేసయ్య. నిజమే ఆ మాట. ఆత్మరూపంగా నీ ముందు ఉంటాడు. కానీ బైబిల్ పట్టుకోము మనం. సాతానుడు వద్దా కాసేపు సెల్లు పట్టుకో, సెల్లులో సమస్త లోకం కనపడిద్ది అని ఆ సెల్లుల్లో బిజీ చేస్తున్నాడు. బైబిల్ పట్టుకొనివ్వట్లేదు. మనము వాక్యమును పాలు అపేక్షించాలి, కోరుకోవాలి. అపేక్ష అంటే కోరిక. వాక్యాన్ని కోరుకోవాలి. ఎదుగు నిమిత్తము, రక్షణలో ఎదుగు నిమిత్తం. హల్లెలూయా. మనం అన్ని విషయాలలో ఎదగాలనేది దేవుని చిత్తం. అన్ని విషయాలలో ఎదగాలి. ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను. మనము సంపూర్ణత పొందాలంటే ఎదగాలి. ఎలాగ ఎదగాలి? దేంట్లో ఎదగాలి అంటే మనమందరము విశ్వాస విషయంలో ఎదగాలట. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఎదగాలి. యేసు క్రీస్తుని గురించి నువ్వు అడిగితే నువ్వు ఎన్ని రకాలుగా చెప్పగలవు?
ఎన్ని రకాలుగా చెప్పగలవు? యేసుక్రీస్తుని గురించి ఒకవేళ నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే నువ్వు ఎన్ని రకాలుగా చెప్పగలవు? నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని వారాల క్రితం. సువార్త ఎలాగ ప్రకటించవచ్చు, ఎన్ని రకాలుగా ప్రకటించవచ్చు? ఎవరైనా చెప్తారా? యేసుక్రీస్తుని గురించి నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడగలవు? ఒక్కొక్క కోణంలో ఆయన చూపిన ప్రేమను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చు. నా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ చూపాడు నా తండ్రి అని. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు నా కోసం. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి వెనక తీయలేదు, నా కోసం ధారపోసాడు ప్రాణాన్ని. అంత ప్రేమ ఉంది అని ప్రేమ కోణంలో ఆయన గురించి చెప్పొచ్చు. ఇంకా ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన సర్వాధికారి అయి ఉండి అని చెప్తుంది లేఖనం. ఆయన సర్వాధికారి, కానీ ఆయన ఏదైనా చేయగలడు. కానీ నీకోసం నా కోసం దరిద్రుడయ్యాడు, దీనుడయ్యాడు, తనను తాను తగ్గించుకున్న వచ్చాడు ఆయన కదా. సర్వాధికారి అంటే ఏమేమి అధికారాలు ఆయనకు ఉన్నాయి అంటే ఆకాశము, భూమి, ఇవి మనకు కనబడుతున్న సమస్తము ఆయనకు లోబడతాయి. దురాత్మలు లోబడతాయి, రోగాలు లోబడతాయి, దయ్యాలు లోబడతాయి, ప్రకృతి మొత్తం లోబడిద్ది. ఆయన ఒక మాట పలికితే గాలి, సముద్రము నిమ్మళించినాయి, సూర్యచంద్రులు ఆగిపోయినాయి, ఎర్ర సముద్రము, యోర్దాను నది 2 పాయలైనాయి, ఎరికో గోడలు కూలిపోయినాయి. ఏది సాధ్యం కాదు. చచ్చిపోయినోడు కూడా లేచాడు. అన్నిటి మీద అధికారం ఉంది ఆయనకి, సర్వాధికారి. ఆయన ఏదైనా చేయగలడు. ఈ కోణంలో కూడా మాట్లాడవచ్చు. ఇంకా ఆయన నీకు చేసిన మేళ్ళు, ఆయన నీకు చేసిన ఉపకారం ఏమై ఉందో, నీ జీవితంలో నువ్వు అనుభవించిన మేళ్ళు చెప్పొచ్చు కదా. ఆయన ప్రేమను చూపి మన కోసం సిలువలో త్యాగమైపోయాడని ఒక కోణము, ఆయన బలాన్ని, ఆశ్చర్య కార్యాలను, ఆయన అధికారాన్ని చూపే ఇంకొక కోణము, ఆయన గుణములను, గుణాతిశయములను, ఆయన మనకు రేపు ఏమి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన ఏదో ఈ లోకపరమైన రక్షణ ఇచ్చి పోవాలని కాదు, ఈ లోకంలో సాతాను నుండి కాపాడాలని కాదు, అంత మాత్రమే కాదు, రేపు పరలోకంలో మనం ఉండాలని మన కోసం ఏం సిద్ధపరిచి ఉంచాడో, ఆయన మన గురించి ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో ఆ కోణంలో చెప్పొచ్చు. తర్వాత నీ జీవితంలో నీకు అసలు రక్షణ ఎలా వచ్చింది, నువ్వు ఈ దేవుని కృప వెంబడి కృప నువ్వు ఎలా పొందుకుంటున్నావు, దేవుడు నీ ఎడల ఎన్ని మేళ్లు చేస్తున్నాడు, ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు, ఏ విధంగా నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను ఒక్కొక్క స్టెప్ ఉన్నతమైన స్థితికి నిన్ను ఎలాగ తీసుకొస్తున్నాడు, నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చు. అరవద్దా. మనం అన్ని విషయాలలో ఎదగాలని కుమారుని గురించిన జ్ఞానం, అదేనా? చూడండి, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు మనం సంపూర్ణ పురుషులం అవ్వాలి. అదేంది పాస్టర్ గారు, మేము స్త్రీలం కదా అంటారు. స్త్రీలైనా పురుషులైనా మనమందరం సంపూర్ణతను పొందాలి. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించను. దీని కొరకు మనల్ని, మన కోసం కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమంది బోధకులుగాను, కొంతమంది సువార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించి పెట్టాడు. ఎందుకంటే ఎవరి ద్వారా ఏ జ్ఞానం వస్తుందో, సువార్థికుల ద్వారా నీకు సువార్త అందిద్ది, బోధకుల ద్వారా నువ్వు నడవలసిన మార్గం నీకు అందుతుంటుంది, కాపరి ద్వారా నీకు కాపుదల దొరుకుతుంటుంది, ప్రవక్తల ద్వారా గూఢమైన రహస్యాలు, దేవుని గురించిన రహస్యాలు నీకు తెలియపరచబడతాయి. అదే హల్లెలూయా. ఈ విధంగా కాపరులుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, బోధకులుగాను 5 రకాల సేవకులను నీ కొరకు నియమించాడు ఆయన ప్రణాళిక. ఎందుకంటే నువ్వు అన్ని విషయాలు ఎదగాలి.
అందువలన మనం ఇంకా ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తులాగా ప్రేమ కలిగి ఉండాలి. సత్యం చెప్పే విషయంలో మనం యేసయ్యను పోలి ఉండాలి. అన్ని విషయాల్లో ఎదగాలి క్రీస్తు వలె. యేసయ్యలో మనం ఏ లోపం కనుక్కోలేం. ఇదిగో ఇది లోపం ఉంది యేసయ్యలో అని చెప్పలేం. ప్రేమ చూపించాడు, జ్ఞానం ఇచ్చాడు, కాపుదలు ఇస్తున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏ తక్కువ చేశాడు మనకి? కాపుదలు ఇవ్వకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడో మన పేర్లు భూమి మీద మరుగు చేయబడి ఉండేవి. చచ్చి ఎప్పుడో దినాలు కూడా అయిపోయి ఉండేవి. కాపుదలు ఇవ్వబట్టే ఇంకా క్షేమంగా ఉన్నాం. అవునా? రోగాల నుండి స్వస్థత ఇవ్వబట్టే మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నాం. ఎంతో కొంత జ్ఞానం ఇస్తున్నాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వాక్యం చదివినప్పుడు జ్ఞానం దొరుకుతుంది. అవునా? ఏ తక్కువ చేశాడు మనకి? ఆయనలో మనం ఏ లోపం కూడా కనుగొనలేము. ఆయన సంపూర్ణత కలిగిన వాడు. ప్రేమించే విషయంలో కూడా ఆల్రెడీ సంపూర్ణత. ఏం చేయాలి? తన స్నేహితుని కొరకు ఎవడైనాను ప్రాణము పెట్టువానికంటే మిన్నైన స్నేహితుడు ఇంకెవడైనా ఉంటాడా? ఎవడన్నా? తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టి అంత ప్రేమ ఉంది వీడికి. అంతకంటే ఇంకెవడే ఏం చూపగలడు? వెండి బంగారాలు ఇచ్చి ఊరుకుంటాడు ఒక్కొక్కడు. ప్రాణం పెట్టమంటావు, అమ్మ పల్లెవాడులే కావాలండి నీకు ఏదైనా రాసిస్తా కానీ నా ప్రాణం పెట్టేస్తాను. నా ప్రాణం ఇస్తే నీకేం ఉపయోగం? నా ప్రాణం పోగొట్టుకుంటానే ఏంది, అవసరమైతే ఆస్తులు అంటావు సంపాదించుకుంటా అంటాడు. కానీ యేసయ్య అలా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యేసు క్రీస్తునకు వలె అన్ని విషయాలలో ఎదగాలి. చూడండి 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా? హల్లెలూయా. మనం విశ్వాసంలో ఉన్నామా లేదో మనల్ని మనమే పరిశోధించుకోవాలి. నేను ఉన్నానా? ఇందాక ఏ విషయంలో ఎదగాలని చెప్పాడు? విశ్వాసంలో ఎదగాలి కదా. దాంట్లోనే ఇది 2వది. మనము ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకోండి, చూసుకోండి. విశ్వాసంలో ఉన్నారా? నమ్ముతున్నారా? విశ్వసించువాడు కలవరపడడు, దేనికోసం కూడా కలత చెందడు. అయ్యో రేపు నాకు ఈ సమస్య ఉంది, దాని గురించి ఏమైద్దా, అయ్యో అయిపోయింది. ఒక టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. రేపు ఏం జరిగిద్దో టెన్షన్ ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకుంటారు హై టెన్షన్ తోటి. రేపు వచ్చి వాడు చంపుతాడేమో, నన్ను నిలేస్తారేమో, నాకు అవమానం జరిగిద్దేమో, వాడు రాకముందే. ఎంత కలవరమో. ఇదేం పిల్లరా? విశ్వసించువాడు కలవరపడడు. నీకు దేవుని యందు విశ్వాసం కనుకుంటే, నా దేవుడు ఏదైనా చివరి క్షణంలోనైనా అద్భుతం చేయగలవాడు నా దేవుడు అని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే నువ్వు విశ్వాసంలో నిలబడి ఉండట్టే. హల్లెలూయా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారు లేదు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట అంటాడు చూడండి. భక్తులు విశ్వాసము ద్వారా విజయాలను చూశారని. 33వ వచనం చూడండి.
వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందకోరి ఆర్థికంగా విడుదల పొందనందుక యాతన పెట్టబడిరి. విడుదల చేస్తాం పోటయ్యా మీరంటే, లేదా మేము ఏసై కోసం చచ్చిపోవడానికి రెడీయే అని వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారట. ఇదేం పిల్లరా విశ్వాసము. ఇక్కడ 11వ అధ్యాయం అంతా చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అంటాడు. మొట్టమొదటి వచనం 11:1 విశ్వాసంతో మొదలవుతుంది ఈ అధ్యాయం అంతా. దీంట్లో శ్రేష్ఠ భక్తులు చూపిన విశ్వాసం అంతా ఉంటది. 11వ అధ్యాయం చివరిలో అంటాడు, ఇదిగో చూడండి 33వ వచనం, వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గధారను ఆపేశారు, తప్పించుకున్నారు. విశ్వాసం ద్వారా. విశ్వాసంలో మనం ఎదగాలి. మొన్న మూడు నెలల క్రితం దాకా నేను కట్టిన కట్టుబడులు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. నెలకు 36,000 కట్టాను. ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి. మహా ఇది ఇప్పుడు ఒక 10 నెలకు వచ్చేసరికి ఒక 10,000 12,000 అట్లున్నాయి. అయిపోయింది. బంధన అయిపోయింది, స్పందన అయిపోయింది, కీర్తన అయిపోయింది, చీటిపాట అయిపోయింది. ఇక డ్వాక్రా ఒకటనో ఐఏఎఫ్ఎల్ సంస్థ ఉంది, సింధుజ ఒకటి ఉంది వేరే వాళ్ళ పేరు మీద, మొత్తం ఒక 10,000 ఉంది. మొన్న దాకా 2-3 నెలల క్రితం దాకా కూడా 36,000 కట్టాను. ఎలా కట్టానో తెలియదు. ప్రభువుని అడగటం, లోన్ తీసుకోవటం, సమయానికి అన్ని ఆయనే సమకూరుస్తున్నాడు. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా మొత్తం దాదాపు 30,000 కట్టాలి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా 30,000 కట్టాలి. ఓ అబ్బా పాస్టర్ గారికి బాగా వస్తున్నాయి అయితే అనుకుంటారు మీరు. రాకపోతే ఎట్లా బ్రతికేది? మరి ఎట్లా బ్రతికేది? ఆయన అన్ని సమకూర్చువాడు. ప్రశాంతంగా ఉంటాం ఇంట్లో. విశ్వసించువాడు కలవరపడాడు. ఏం జరగనాయి. ఇప్పుడు చివరి క్షణం దాకా కూడా డబ్బులు అందని రోజులు ఉన్నాయి. కొద్దిగా కలవరపడతాం, ప్రభు ఏందయ్యా, కానీ టక్కమని చివరి క్షణంలో అందుతాయి, కట్టేస్తాం. మొత్తానికి నేను నెలకు 36,000. మీరు లెక్క చూసుకోండి కావాలండి, నేను మళ్ళీ తర్వాత ఏం చెప్తాను. 36,000 కట్టాను నెలకి, 36,000-37,000 దాకా. ఎలా కడుతున్నాము? సంఘాలు 2 సంఘాల మీద చూస్తే 1000 నుంచి 1,500 మామూలు ఆదివారాల్లోకి వచ్చే కానుకలు, 2 చోట్ల కలిపి 1,500, మా అయితే 17. ఫస్ట్ వారం మాత్రం ఇక్కడ అక్కడ దశంభాగాలు కూడా లెక్క కలుపుకుంటే 4 15లు 6,000, ఇంకొక 5-6,000, 12-13,000 దాకా దశంభాగాలు కానీ కానుకలు కానీ వస్తాయి. లెక్క ప్రకారం అయితే మిగతా అన్నీ దేవుడు బయట నుంచే ఇప్పించాడు. నా బాధలు మీ ముందు కూడా చెప్పాను. బయట బిడ్డలు మాకు బాగా తోడ్పడుతున్నారు. దేవుడు ఎవరెవరినో కదిలిస్తున్నాడు. చిన్న కారణాలు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నారు. అమ్మాయికి బాగాలేదు, ప్రార్థన చేయండి. పిల్లోడు పుట్టినరోజు అండి, ప్రార్థన చేసిపోండి. మేము ప్రయాణం అయి వెళుతున్నాము, ప్రార్థన చేయండి అని ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు 500, 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలు కానుక పెట్టిపోతున్నారు. ఏంది ప్రభువా, సంఘం అంతా మీద కూడా ఇంత రావట్లేదు, ఒక్కళ్ళు ఇంత కానుక పెట్టిపోతున్నారు అంటే, కానీరా రేపు కట్టుబడి ఉంది నీకు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. 36,000 కట్టించాడు. అవసరమైతే ఒకసారి అప్పు కూడా చేసాం. అప్పు అయినా పుట్టొద్దండి, పుట్టాలా లేదా? అప్పు కూడా దొరికేదట, దేవుని మహాకృప. కొంతమంది ఈర్ష్యపడ్డారు కదా, ఎట్ట కడుతున్నావు పాస్టర్ గారు, అసలు 36,000 ఎట్ట కడుతున్నావు? మేము 5-6,000 కట్టేది కదా, అల్లాడిపోతున్నాం, గెంగరాలు తిరుగుతున్నాం.
ఆ? దేవుని మహాకృప. విశ్వసించాలి, దేవుని మీద భరోసా వేసి ఉండును. విశ్వసించేవాడు కలత చెందడు, కలవరపడాడు. విశ్వాసం లేనప్పుడే దేవుడు చేతులు తెలిసినట్టున్నాడుగా, ఇక మనం పరిగెత్తాల్సిందే అని ఇక పరిగెత్తి కలవరపడి గందరగోళం అయిపోతాం. మా పాస్టర్ గారు చాలాసార్లు అంది, ఏందండి రేపు 1 తారీఖు, రేపు నుంచి కట్టుబడులు ఉన్నాయిగా, ఏందంత ప్రశాంతంగా పడుకుంటాం, ఏంటంటే ఏం చేయమంటావు, ఇడు పరిగెత్తమంటావు, ఏం చేయాలి, ఎడిపోవాలి, అన్నీ సమకూర్చువాడు ఆయన. ఎక్కడెక్కడి నుంచి మన వంతుగా అడుగుతాం, ఎక్కడెక్కడి నుంచి ఎంత రావాలో ఆయన చూసుకుంటాడు. ఒకవేళ రాలేదా, అవమానం జరిగిందా, ఏం పర్వాలేదు, ఈ వారం అవమానం వచ్చిందంటే రేపు వారం డబుల్ ఆశీర్వాదం వస్తుంది, అంతే. గుడ్డిగా నమ్ముతాం దేవుణ్ణి. అవమానపరిచిన వాడు అంతే ఊరుకోడు. హల్లెలూయా. దేవుని పిల్లారా, విశ్వాసంలో ఎదగాలి మనం. రెండవదిగా జ్ఞాన విషయంలో ఎదగాలట. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఈ జ్ఞానము అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఎక్కడ నుంచి చదువుతున్నావు మనం ఈ జ్ఞానమను? 15 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఏంటది? జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానం. ఈ లోకంలో సాధారణ జ్ఞానం ఇస్తాడు. నీ జ్ఞానం ఇచ్చానుగా, చేతైనంతటి వాడిని ముంచైనా నువ్వు బాగుపడరా బాబా, వాడిని ఎత్తిని చెయ్యి పెట్టు, వాడిని ఆర్పు, నువ్వు పెద్దోడుగా అమ్మా, నీ జ్ఞానం ఇచ్చాను, నీ తెలివితేటలు ఇచ్చాను. ఏం తెలివితేటలు అయ్యి? సావు తెలివితేటలు ఇస్తాడు కదా సాధారణుడు. కానీ పైనుండి జ్ఞానం వస్తే, దేవుని దగ్గర నుండి జ్ఞానం వస్తే నీకు ఆ జ్ఞానం ఎలాంటిది అంటే చూడండి, మొట్టమొదట పవిత్రంగా ఉంటుంది. దేవుని జ్ఞానము పవిత్రంగా ఉంటుంది. తర్వాత సమాధానకరంగా ఉంటుంది. తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోను మంచి ఫలములతో నిండుకొని ఉంటుంది ఆ జ్ఞానం. అంటే దేవుని దగ్గర నుండి పొందుకున్న జ్ఞానంలో ఇన్ని ఉంటాయి. అర్థమైందా? వీటన్నిటిని మనం తప్పి ప్రవర్తిస్తున్నామంటే, జ్ఞానం కలిగి ఉన్నాం కానీ వీటన్నిటిని తప్పి ప్రవర్తిస్తున్నామంటే మనకి పైనుండి వచ్చిన జ్ఞానం కాదు, అది సాతానుడు ఇచ్చిన జ్ఞానం, ఈ లోకాధికారి ఇచ్చిన జ్ఞానం. నువ్వు దేవుని యొద్ద నుండి జ్ఞానం పొందుకోవాలి. జ్ఞానం విషయంలో నువ్వు ఎదగాలి. హల్లెలూయా. సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడని చెప్తుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానం ఎవరివ్వాలి? వాస్తవానికి ఈ లోకాధికారి సావు తెలివితేటలు ఇస్తాడు. యేసుక్రీస్తు అయితే నువ్వు బ్రతుకుతూ అనేకులను బ్రతికింపజేసే జ్ఞానం ఇస్తాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, దేవుని గూర్చిన విజ్ఞానము, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని పిల్లారా, జ్ఞానము మనకి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయని పత్రికలు చెప్తున్నాయి. జ్ఞానం కావాలి, బుద్ధి కావాలంటే మనం ఆయన్ని అడగాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానంలో ఎదిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. నా జనులు జ్ఞానం లేకనే నశిస్తున్నారు అని చెప్పాడు హోషేయ గ్రంథంలో. ఎట్లాగంట? ఎందుకు నశిస్తున్నారంట? నశించి నరకానికి ఎందుకు పోతున్నారట? జ్ఞానం లేకనే. హోషేయ ఎక్కడున్నాడు? హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు. నా పిల్లలకి జ్ఞానము రుచించట్లేదు, జ్ఞానం తీసుకోవట్లేదు. వాళ్ళు జ్ఞానం లేకనే వాళ్ళు నశించిపోతున్నారు. తెలివి లేకనే, నిజమేదో సత్యమేదో గ్రహింపు లేకనే నశించిపోతున్నారు. ఆ జ్ఞానము నా దగ్గర సమృద్ధిగా ఉంది, అడుగు వారికి నేను ఇస్తాను. హల్లెలూయా. 6వ అధ్యాయం చూడు, 6వ అధ్యాయం 3వ వచనం చూడు.
ఇక్కడ అంటాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఆ జ్ఞానాన్ని అనుసరించడానికి మనం నడుచుకుందాం రండి. ఎందుకంటే ఆయన దగ్గర సంపూర్ణ జ్ఞానము గలదు. ఫుల్ఫిల్గా ఆయన నిండా జ్ఞానమే, జ్ఞానమై ఉన్నాడు అసలు ఆయన. మనం ఉన్నాం, మన దేహం ఉన్నాం. మన దేహంలో దేంతో నిండి ఉంది? మన దేహం దేంతో నిండి ఉంది? మట్టి నుండి తీయబడిన కణములతోటి నింపబడి ఉంది. మన దేహం అంతా కణాలతోటి నింపబడి ఉంది. కానీ యేసుక్రీస్తు దేహం అయితే జ్ఞానముతోటి నింపబడి ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. తగినంత జ్ఞానం. అసలు ఆయన జ్ఞానానికి మితి లేదు. మనం భూమి మీద చూసే జ్ఞానం ఎంతండి? అసలు ఆయనకు ఉన్న దాంట్లో ఒక వెంట్రుకే మనం చూస్తుంది. పరలోకానికి పోయిన తర్వాత చూస్తాం అసలు జ్ఞానం అంటే ఇది కదా అనుకుంటాం. మన భూమి మీద చూసే టెక్నాలజీ, జ్ఞానం ఇదంతా ఆయనకున్న దాంట్లో ఒక వెంట్రుక అంతే. అసలు మితి లేని జ్ఞానం ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర జ్ఞానం అడిగి పొందుకోవాలి. జ్ఞానంలో మనం ఎదగాలి. ఆయన భూమి మీద ఉండగానే ఆయన జ్ఞానం ఇచ్చువాడు. నా పిల్లలు జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నారు, జ్ఞానం లేకనే నా పిల్లలు నశించిపోతున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు హోషేయాలో. దేవుని పిల్లల జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, జ్ఞానాన్ని అడుక్కోవాలి. దేవుని దగ్గర మోకాళ్ళేసి, ప్రభువా నన్ను నీ జ్ఞానంతో నింపయ్యా, నీ జ్ఞానంతో నింపయ్యా అని మనం జ్ఞాన విషయంలో ఎదగాలి. తర్వాత మూడవ పాయింట్కి వస్తున్నాను. చకచక ఇది ఎంతసేపు వచ్చిందో తెలీదు. ఐక్యత విషయంలో మనం ఎదగాలి. మనలో ఐక్యత సరిగా లేదు. ఉందా? ఇదంతా నా కుటుంబమే, నాదే, నేను తింటే ఒకటి, వాళ్ళు తింటే ఒకటే. కాదు కదా, ఒకటే కదా మొత్తం అన్నట్లుగా ఉన్నామా? నేను తింటే ఒకటి, వాళ్ళు తింటే ఒకటే. కాదు, మేమంతా ఒకటే. నేను తిన్నా ఒకటే, నేను తినకుండా వాళ్ళు తిన్నా ఒకటే అనేంత సంపూర్ణత, ఐక్యత నీలో ఉందా? ఇంకా మనలో నుండి స్వార్థం పోలేదు. అపోస్తల కార్యాలను మనం చూస్తే అప్పట్లో సంఘము ఉజ్జీవింపబడినప్పుడట వాళ్ళకున్న స్థిర చర ఆస్తులు, స్థిరమైన ఆస్తులు, కదిలే ఆస్తులు అంటే జంతువులు, మందలు, వాహనాలు, ఏంది ఇవన్నీ కదులుతాయి కదా. ఇప్పుడు నాకు బైక్ ఉంది, కారు ఉంది, అవి కదిలే ఆస్తి. అది జంతువులు, గొర్రెల మందలు, పశువుల మందలు, ఒంటెల మందలు, గాడిదల మందలు ఉండే, అవి కదిలే ఆస్తి. కానీ ఇళ్ళు, పొలాలు స్థిరాస్తి. స్థిర చర ఆస్తులను అమ్మి వాళ్ళు ఏమి ఉంచుకోకుండా సంఘ సభ్యులు, విశ్వాసులు అపోస్తుల పాదాల యొద్ద పెట్టారట. మొత్తం గొప్ప తీసుకొచ్చి పోసారట. వాడి ఉద్దేశం ఏందో తెలుసా? దేనికంటే ఇదంతా దేవుని రక్షణ వచ్చింది, ఇంకా మాకు తిండికి సరిపడ, మేము బ్రతికిన 4 తిండికి సరిపోతే చాలండి. అవసరమైతే ఇక్కడ నుంచి తీసుకెళ్తాం మేము. తిండికి ఒకవేళ ఇంట్లో తిండికి అయిపోయిందా, 7 నుంచే తీసుకెళ్తాం. ఇంట్లో పెళ్లి చేయాలా, 7 నుంచి తీసుకెళ్తాం. పిల్లోడికి ఏదైనా ఖర్చు పడుతుందా, ఇక్కడ నుంచి తీసుకెళ్తాం మాకు అవసరమైనంత. కానీ అవి వ్యర్థంగా 100 ఎకరాలు, లక్షల డబ్బు, వెండి బంగారాల కుప్ప, ఇవన్నీ ఎందుకండి? మాకు అన్న వస్త్రములు గలవారై తృప్తిగా ఉంటాం మేము చాలు అని స్థిరచర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. కావాలంటే అపోస్తుల కార్యాలు చదువుకోండి మీరు. మొట్టమొదటి 3, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాల్లోనే ఉంటుంది. అననీయ సప్పీరాలు కూడా చనిపోయిన విషయంలో ఆ సందర్భంలో చెప్పబడిద్ది. స్థిరచర ఆస్తులు చూడండి ఎంత ఐక్యత. ఏమనుకున్నారు వాళ్ళు? ఇదంతా నా కుటుంబమే, నా కడుపును పుట్టినోళ్లే కాదు, ఇది వీళ్ళందరూ కూడా నా తోబుట్టువులే, వీళ్ళంతా నా కుటుంబమే. ఇది ఏమైంది? పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం నా ఆస్తి ఇస్తే ఏమైద్ది? కొన్నాళ్ళే బ్రతుకుతాం, మహా అయితే ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత చచ్చిపోతాం, అంతేనా? ఇక్కడ చస్తాం కానీ అక్కడ బ్రతుకుతాంగా, ఇక్కడ చస్తాం కానీ అక్కడ బ్రతుకుతాంగా.
ఇంకంతకంటే ఇంక కావాల్సింది ఏముంది? ఇచ్చేసారు. ఐక్యత ఒక కుటుంబంలాగా అయిపోయింది అప్పట్లో. 5వ అధ్యాయం కదా, 4 అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. ఎక్కడుందో చూడండి. స్థిర చర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టడం 2వ అధ్యాయంలోనే ఉంది. చూడండి 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేకులు మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా, చూడండి, సమిష్టిగా ఒక్క చోట ఉంచుకున్నారట. అందరూ స్థిర ఆస్తులు అమ్మేసి ఇక ఎక్కువ తక్కువ లేదు, మనమంతా ఒకవేళ నీకు అవసరమైతే తీసుకెళ్ళి కుప్పలో నుంచి అని మొత్తం ఆడ పెట్టారట. సమిష్టిగా ఉంచుకొని ఇదిగాక వారు తమ స్థిర ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు అన్నాడు. ఇంటింటా రొట్టె విరుచుచు. గొప్ప ఉద్యమం అప్పుడు ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీద దిగి వచ్చిన సందర్భంలో ఆ ఉద్యమం ప్రారంభమైంది. నిజంగా ఆ ఉద్యమం మరలా కడవరి దినాల్లో వస్తుందట. కడవరి దినాల్లో వచ్చింది. మొదటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన మొదటి దినాల్లో, మేడగది మీద దిగి వచ్చిన దినాల్లో వచ్చింది. అపోస్తుల మొదటి కాలంలో మరలా ఈ యుగము అంతమునందు అనగా కడవరి దినాల్లో యేసుక్రీస్తు 2వ రాకడ దినాల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమం వచ్చిందట. భక్తులు పలికారు, జక్కరయ్య పలికాడు. ప్రియదేవుని పిల్లలారా, ఆ ఉద్యమం, ఆ ఐక్యత రావాలి సంఘములో. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయంలో చెప్తాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. 133 సహోదరులు ఐక్యత 1 నుంచి చూడు. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదుగా కారి అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమూలే ఉన్నది. అబ్బా, ఐక్యత అంట ఎలా ఉన్నదంటే, ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. చూడటానికి ఎంత బాగుంటుంది. అందరూ ఒక మాట మీద ఉంటే, ఒక ఐక్యత కలిగి ఉంటే. సియోను కొండల మీద దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉన్నది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎక్కడ ఉండాలి? ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ. ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉండాలి అని దేవుడు కోరుచున్నాడట, సెలవిస్తున్నాడట. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది అంటే ఐక్యత ఉన్న చోట. శాశ్వతమైన జీవం ఎక్కడ ఉంటుంది అంటే ఐక్యత ఉన్న చోట. ఐక్యత లేకుండా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవచ్చు. నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వు తక్కువ అనుకునే కాడ ఐక్యత ఉండదు కదా. ఆడ సాతానుడు పనిచేస్తుంటాడు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉండకూడదు. అందుకే ఒక యూనిఫామ్ కూడా మెయింటైన్ చేయమనేది. మీకు ఉంటే పట్టు వస్త్రాలు ఉండొచ్చు, పట్టు పరుగుల మీద పడుకోవచ్చు గాక. సంఘానికి వచ్చేటప్పుడు అందరూ తెల్లని వస్త్రాలు ధరించిరండి. ఇక్కడ హెచ్చు తగ్గులు, మీ వెండి బంగారాలు, మీ పట్టు చీరలు, పట్టు వస్త్రాలు ఇక్కడ చూపించుకోవద్దు. మీ విలువైన జడలు ఇక్కడ చూపించుకోవద్దు. ఈర్ష్య ద్వేషాలు ఉండొద్దు కూడా ఇక్కడ సంఘంలో. ఇక్కడ మనమంతా ఒకటే. హెచ్చు తగ్గులు ఉండకూడదు సంఘంలో. జక్కయ్యకేం పిచ్చి పట్టించాడా? నాకున్న దాంట్లో సగం పేదలకు ఇస్తానన్నాడు. ఎందుకు ఇచ్చాడు? ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు కాబట్టే. ఎందుకు నాయన అంత పేదలకి ఇచ్చేయ్యా? పేదలు అల్లాడుతున్నారు. నువ్వు ఎక్కడ దోచుకున్నావో, అక్రమంగా దోచుకున్నదంతా 4 గంటలు ఇచ్చేస్తానన్నాడు. ఎవరు? జక్కయ్య తీర్మానం చేశాడు. ఇట్లా చేస్తేనే ప్రభు సంతోషించేది నన్ను బట్టి. ఆ రోజున ఆ జక్కయ్య చెట్టు మీద నుంచి దువ్వుకొచ్చిన జక్కయ్య ఆ తీర్మానం చేస్తే
ఎంత సంతోషించాడో. ఎందుకు ఎందుకు ఉంచుకోవచ్చుగా, సంపాదించి ఉంచుకోవచ్చుగా. ఉంచుకోవటం కాదు, నా సాటి సహోదరులు బాధపడుతున్నారు, అల్లాడిపోతున్నారు, పేదలుగా ఉన్నారు. వాళ్ళేమో పేదలుగా పచ్చడి మెతుకులు తింటాం, నేనేమో చికెన్ మటన్ బిర్యానీలు తింటాం. ఏంది ఇది ఎట్లాగా ఐక్యత? ఇదే ఐక్యత? ఇదేనా సమానత్వం? ఇదేనా ఒక కుటుంబం అంటే? ఇదేనా? నీ ఇంట్లో నీ పిల్లలకు ఒకడికేమో పలావు పెట్టి ఒకడికి పచ్చడి పెడతావా? ఉండదేదో ఇద్దరికి సమంగా పెడతావు కదా నీ పిల్లలిద్దరికి. అలాంటి ఐక్యత రావాలి సంఘములో. ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. ఐక్యతగా ఒక్క మాట మీద ఉండటం అలవాటు చేసుకోండి. మన మనసులు కలవాలి, ఏకత్వం, ఏక మనసు కలిగి ఉండాలి. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. అక్కడ ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి. ప్రభువునందు ఏక మనస్సు, చూడండి 2వ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యెవోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు, సహకరించిన వాళ్ళు, తోడ్పాటు అందించిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయట. ఈ సహకారం ఎప్పుడు వచ్చింది? ఇది ఈ కుటుంబం నాది అనుకున్నప్పుడు. అవునా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంకి వస్తే, అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయము చూడండి 14వ వచనం చూడు. ఇక్కడ ఏమంటాడు? వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో, ఒక్క మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. ఏక మనసుతో ప్రార్థన చేశారు. అంత ఒక్కటే సోల్. ఏకాత్మ, అందరిది ఒక్క మాటగా ప్రార్థించే విషయంలో. మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం, ప్రభువా మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో అభిషేకించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మేమంతా ఒక కుటుంబంగా ఉండాలి ప్రభువా అంటాం. కూటమి అయిపోతే ఎవరికి వారి యమునా తీరే, బుల్లెట్లకు దొరకరు. ఇదేం పిల్లరా, ఎవరు బతుకు వాళ్ళదే అన్నట్టుగా ఉంది. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత నేను ఏమంటానంటే, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటుంది, అక్కడ నిత్య జీవం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అట. ఇందాక మనం కీర్తనలో 133లో చదువుకున్నాం. ఐక్యతలో ఎదగాలి మనం. ఇంకా మొట్టమొదటి దేంట్లో ఎదగాలి? విశ్వాసంలో ఎదగాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞానంలో ఎదగాలి. వాక్యమును పాలను మీరు అపేక్షించుడి. ఆ వాక్యంలోనే ఇవన్నీ, విశ్వాసము, జ్ఞానము, ఐక్యత, ఇవన్నీ వాక్యంలో. ఆ వాక్యాన్ని విభజిస్తున్నాం ఇప్పుడు, అర్థమైందా? వాక్యాన్ని విభజిస్తున్నాం, భాగాలు చేస్తున్నాం. ఇప్పుడు రెండోసారి చెప్పాము విశ్వాసం, అది వాక్యం కదా. జ్ఞానం గురించి చెప్పుకున్నాం, వాక్యం కదా. ఐక్యత గురించి చెప్పుకున్నాం, వాక్యం కదా. వాక్యమును పాలను మీరు అపేక్షించుడి. దాంట్లో మీరు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. ఆ వాక్యంలో ఏమున్నాయి అంటే, ఇదిగో విశ్వాసాన్ని గురించి ఎదగాలని, జ్ఞానం గురించి ఎదగాలని, ఐక్యత గురించి ఎదగాలని. నాలుగవదిగా అదేనమ్మా ఏక మనసు అంటే ఐక్యతే. ఏక మనసు అంటే ఏంది? ఐక్యత కదా. అదొక పాయింట్గా రాసుకోమాకండి. మళ్ళీ 3 పాయింట్లు వచ్చింది ఒకటి ఇప్పటికి. 4వదిగా ప్రేమ విషయంలో మనం ఎదగాలి. ప్రేమ చూపే విషయంలో. ప్రేమ ఎవరికి? సంఘంలోనే కాదు, సమాజంలో కూడా మనం ప్రేమ చూపే వాళ్ళగా ఉండాలి. అర్థమైందా?
సమాజంలో కూడా ఇప్పుడు దాకా చెప్పుకుంది ఐక్యత. సహోదరులముగా మనం ఐక్యత కలిగి ఉండాలి, ఒక మాట మీద ఉండాలి. ఎవరికైనా ఆపద వచ్చిందంటే మనం అందరం సపోర్ట్ ఇవ్వాలి. ఏది మా ఊరి మీదకి వస్తున్నావు, ఏమి లేవనుకున్నావా, ఒంటరివాడు అనుకుని తెగ దూకుతున్నావు, మేమున్నాం. మనమందరం సపోర్ట్ ఇవ్వాలి ఎవరికి ఆపద వచ్చినా. ఎవడన్నా మీదకు వస్తేనే కాదు, సాతానుడు మీదకు వస్తాడు దరిద్రం రూపంలో, అప్పు రూపంలో మీదకు వస్తాడు. అలాంటప్పుడు మేమున్నాం, సపోర్ట్ ఇవ్వాలి మన సహోదరునికి. అర్థమైందా? అదే నేను చెప్పేది. చేత అయితే, శక్యమైతే మీకు ఉన్న దాంట్లో ఇతరులకు తోడ్పాటు అందించండి అని చెప్పేది. అందుకే అదే ఐక్యత, ఏక మనస్సు. ఆడు కష్టపడితే ఒకటి, వాడు ఏడిస్తే ఒకటి, నేను ఏడిస్తే ఒకటే. నేనే నవ్వుతూ ఉన్నాను, వాడు ఏడుస్తూ ఉన్నాడు. పానీలో వాడి దరిద్రం వాడు అనుభవిస్తున్నాడని వాడిని వదిలేయకూడదు. వాడు మన సహోదరుడు, మన కుటుంబంలో వాడు. అలాగే ఏడుస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటావు? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు స్వార్థంగా ఆలోచిస్తే నువ్వు అసలు సంఘంలో వాడివే కాదు, సహోదరుడివే కాదు. నాలుగవదిగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఒక సంఘంలోనే కాదు, ఇది బయట సమాజానికి మనం ప్రేమను చూపాలి. మన తండ్రి ఎంత ప్రేమను చూపాడు, యేసయ్య మన పట్ల ఎంత ప్రేమ చూపాడు, అంత ప్రేమ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నామని పత్రిక చెప్తుంది. దేవుని పిల్లారా, చూద్దాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. 15వ వచనం చూడండి. ఏంది? ఎఫెసీ 4:15. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. క్రీస్తువలే మనము ప్రేమ కలిగి ఉండటానికి అన్ని విషయాల్లో ఎదుగుదాం అంటాడు. దేవుని పిల్లరా, ప్రేమ లేకుండా నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అంటే అది అబద్ధం. యేసు క్రీస్తులో ప్రేమ కోణం ఒకటి ఉంది కదా, మనకి ప్రేమ చూపాడు కదా. ఆయన మన కోసం చచ్చిపోయి మరి ఘోరంగా హింసింపబడి బాధ అనుభవిస్తూ ప్రాణం పెట్టాడు కదా. అంత ప్రేమ మనలో కనపడాలి. మనం కొద్దిగా బాధ వేస్తే ఓర్చుకోలేం, కొద్దిగా ఎవరైనా 2 మాటలు తిడితే ఓర్చుకోలేం, కొద్దిగా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేం. వాడి కోసం ఏడముళ్ళలో పోతాం అనుకుంటాం, కాళ్ళు నొప్పులు పుడితే ఓర్చుకోలేం. దేవుని కోసం సహోదరుని కోసం బైబిల్ చెప్తుంది, నీ సహోదరుడు 1 మైలు రమ్మంటే నువ్వు 2 మైళ్ళు పోవటానికి సిద్ధమవు. మనమేమో ఓర్చుకోలేం. ఏంది అంత దూరం, నేను రా, నీకంటే కరం పట్టింది, నువ్వు నడవాలి, నేను ఎందుకు నడుస్తా? స్వార్థం. దేవుని పిల్లరా, ప్రేమ లేదు, సహోదరుడి మీద ప్రేమ లేదు, సహోదరుడిని ఆదుకుందామని లేదు. ఒక సహోదరుడు అంటే లోకం మన సంఘంలో వాడే కాదు, సమాజంలో కూడా మన ప్రేమను చాటాలి. ఎందుకంటే ఒకప్పుడు యేసయ్య ప్రాణం పెట్టక మునుపు మనము సంఘము కాదు, సమాజం. అన్నిలో మనం, అవునా? ఆయన ప్రాణం పెట్టిన తర్వాత, రక్తంలో కడగబడిన తర్వాత మనం సంఘం అయ్యాం. మనం సంఘం అయితే ఆయన ప్రాణం పెట్టాడా? అయ్యో నా పిల్లలు పాపం నన్ను నమ్ముకొని వచ్చారులే, కొన్నాళ్ళుగా ఉంటున్నారులే, వాళ్ళ కోసం రక్తం పెడదాము, ప్రాణం పెడదామని పెట్టాడా? మనము అన్యులుగా లోకంలో దరిద్రులముగా చీకటై ఉన్నప్పుడే, మరణమై ఉన్నప్పుడే, దరిద్రులమై ఉన్నప్పుడే మన కోసం ప్రాణం పెట్టాడని ఎఫెసీ పత్రిక చెబుతుంది కదా. మనము లోకంలో ఉన్నప్పుడే మన కోసం ప్రాణం పెట్టాడు. అంటే ఇప్పుడు ఆయనకి సంఘం కోసం పెట్టాడా లేకపోతే సమాజం కోసం పెట్టాడా? సమాజం కోసం పెట్టి ఆ సమాజంలో ఎవరైతే ఆయన ప్రేమను స్వీకరించారో వాళ్ళని సంఘంగా మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా సమాజం కోసం మన ప్రేమను చూపాలి, సమాజం కోసం. అలాగ మన ప్రేమను చూపినప్పుడు ఏం ప్రేమ రాయడది? అరే, నాకు ఆపద వస్తే నా బంధువుడు అయిన వాడు ముందుకు రాలేదు, కానీ వీళ్ళు క్రైస్తవులు చూడు నాకు వచ్చి నాకు తోడ్పాటు అందించారు. ఎంత ప్రేమ కలిగి ఉంటారు వీళ్ళు. అయ్యా, నాకు కష్టం వచ్చిందంటే క్రైస్తవులు ఆదుకుంటారు. చివరికి నా తోబుట్టువులు కూడా నన్ను విడిచిపెట్టారు ఆపద కాలంలో, వీళ్ళు మాత్రం నన్ను ఆదుకున్నారనే సాక్ష్యం రావాలి ప్రేమ చూపే విషయంలో. దేవుని పిల్లలారా, 1 కొరింథీ పత్రిక
13వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనుషుల భాషలతోనూ మనుషుల భాషతోనూ దూతల భాషలతో దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు మ్రోగెడు కంచును గణగడలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు ప్రవచించే కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రేమ లేకపోతే వ్యర్థం. నీకు ఎంతో విశ్వాసం ఉంది నాయన, నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గర పొందుకుంటావు, కొండలను పిగిలిస్తావు. ఓకే, ఏంది దానికంటే ముందు ప్రవచించు కృపావరం, నువ్వు ప్రవచిస్తావు, మర్మములన్నీ జ్ఞానమంతా బోధిస్తావు. బాగుంది, ఓకే. ఇంకా అంతకంటే ముందు దేవదూతల భాషతో మాట్లాడతావు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇన్నుండి నువ్వు సాటి వ్యక్తిని ప్రేమించలేకపోతే, నువ్వు ఊరగా డబ్బాలో రాళ్ళేసి గలగలగలగల కొడతారు చూడు, గోల గోలగా, అట్లా ఉంటుంది నీ భక్తి. అట్లా ఉంటుంది నీ భక్తి. ప్రేమ లేకపోతే ఇంకెందుకు దండగా? సాటి వ్యక్తిని ప్రేమించకపోతే ఇంకెందుకు? నీ మర్మాలు, నీ ప్రవచనాలు, నీ భాషలు, నీ విశ్వాసం అన్ని దండగా. సాటి వ్యక్తి మీద ప్రేమ చూపలేకపోతే. ప్రేమ విషయంలో మనం ఎదగాలి. హల్లెలూయా. ప్రేమించే విషయంలో దాతృత్వం కలిగి ఉండాలి. అలాగే ప్రేమ లేకుండా, అబ్బా నేను కృపావరాలు కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు కూడా లేచారు, రోగులందరూ లేచి నడుస్తున్నారు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు కనబడుతున్నాడు, ఇవన్నీ చెప్తున్నావు, బాగానే ఉంది. అలాంటి నీవు ఇతర వ్యక్తుల మీద ప్రేమ కలిగి ఉండకపోతే, అవసరమైతే చూడండి పత్రిక, యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. సహోదరులను ప్రేమిస్తున్నాము గనక మరణము నుండి జీవములోనికి దాటాం మనం. ప్రేమ లేనివాడు మరణమందే నిలిచి ఉన్నాడు. చూడండి ఎంత పర్టికులర్గా కరెక్ట్గా చెబుతున్నాడో. ప్రేమ లేనివాడు ఎట్లున్నాడు? మరణంలోనే ఉన్నాడు. ఇంకా కింద అంటాడు చూడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు. సహోదరుని ద్వేషిస్తున్నావంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నరహంతకుడు లాగున్నావు. ఏ నరహంతకుడి యందు కూడా నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక. అదిగో చూడండి, యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టేశాడు గనక దీనివల్ల మనకేమర్థం అవుతుంది? ఆయన ప్రేమ గలవాడని. అసలు ప్రేమ అంటే ఏమిటో అనేది మనకు తెలుస్తుంది. ఇదిరా ప్రేమ అంటే, ఇది కదా ప్రేమ అంటే. తనకు సంబంధం లేని మానవుల కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన వైపు తిరిగి, ప్రభువా మా కోసం చచ్చిపోను, ఆయన నువ్వు చచ్చిపోతే మాకు రక్షణ అంటే చచ్చిపోలా. మనం ఎరగక మునిపే, మనం ఆయన వైపు తిరగక మునిపే మన కోసం రక్తాన్ని పోసాడు, ధార పోసాడు, ప్రాణం ఇచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు గనక, ప్రాణం పెట్టాడు గనక దీని వలన ప్రేమ అంటే ఏంటిదో మనము తెలుసుకొనవచ్చున్నాము. అయితే ఇక్కడ అంటాడు, మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము అన్నాడు. ప్రేమ ఉంటే సహోదరుడి కోసం చచ్చిపోతాం. తుచ్చమైన ఈ ప్రాణం ఏముందండి, ఇవాళ కాదు రేపు పోద్ది. రేపు రోగం వచ్చిపోద్ది, పోంగరిసి చచ్చిపోద్ది, పోంగరిసి పోద్ది, యాక్సిడెంట్ అయినా పోద్ది కదా. ఎవరైనా విష ప్రయోగం చేసినా పోయిద్ది. ఈ ప్రాణం ఏముంది, ఇదేం శాశ్వతంగా ఉండేది కాదు. కానీ ఈ ప్రాణము సహోదరుని కోసం పెట్టగలిగేవంటే బా యేసయ్యను పోలి ఉన్నాను. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ విషయంలో ఎదగాలి మనం. యేసయ్యను పోలి నడవాలి ప్రేమించే విషయంలో. ఆయన
మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనము కూడా అవసరమైతే ఇతరుల కోసం ప్రాణం అర్పించాలి. మనకున్నదా ఆస్తే, మనకున్న వెండి బంగారాలే ఇతరులకి ఇవ్వం. ప్రాణం ఏమిస్తాం? ఇంకా అసలు సస్తే ఇస్తాం, పొరపాటును కూడా ఇవ్వం. ఆ విషయాల్లో మనం ఎదగాలి. ఐక్యత విషయంలో, ప్రేమ చూపే విషయంలో, విశ్వాసం విషయంలో, జ్ఞానం గురించిన ఆ యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో మనం ఎదగాలి. ఐదవదిగా, చివరిగా 5వ మాట, సత్యము విషయంలో ఎదగాలట. రండి 2 మాటలు చూసుకుందాం. 3వ యోహాను పత్రిక ఇందాక చదువుకున్నాం కదా. ప్రియుడా కాదు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక, సహోదరులు వచ్చి నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను చూసి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించి తిని 4లో అంటాడు. చూడండి, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారు అని నాకు వినబడినప్పుడు ఇంతకంటే ఇంకా నాకు సంతోషం ఉంది. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారు, సత్యంలో ఉన్నారు నా పిల్లలు, సత్యంలో ఎదుగుతున్నారు నా పిల్లలు అని నేను వినినప్పుడు నాకు అంతకంటే ఇంకా ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు. దేవుని పిల్లరా, సత్యంలో మనం ఎదగాలి. ఇదిగో కింద చూడండి 8వ వచనం కూడా, మనము సత్యమునకు సహాయకులమైనట్టు అట్టి వారికి ఉపకారం చేయ భక్తులై ఉన్నాం. సత్యానికి మనం ఎట్లుండాలి? సహాయకులం అవ్వాలి. సత్యంలో మనం నిలబడాలి, సత్యంలో నడుచుకోవాలి, సత్యానికి మనము సహాయకులం అవ్వాలి. సత్యం కోసం పోకులాడాలి. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నామని నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం. దేవుని ఆత్మ చెప్తున్నది. దేవుని పిల్లారా, యోహాను సువార్త ఇదే యోహాను సువార్త రాశాడు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే, చూడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎప్పుడు అది ఏమంటున్నాడు? మీరు ఈ తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే, వాక్యములో మీరు నిలిచి ఉంటే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఈ సత్యమే మిమ్మల్ని బ్రతికించేది. ఈ సత్యంలో ఉన్నవాడే స్వతంత్రుడు అవుతాడు. స్వతంత్రుడు అంటే ఎవడికి దాసుడు కాడు. ఈ సత్యంలో లేనోడు అబద్ధానికి దాసుడు, సత్యంలో లేనోడు సాతానుడికి దాసుడు. వాడు బందీలోనే ఉన్నాడు, ఇంకా అబద్ధంలో ఉన్నవాడు. అందుకనే అబద్ధ బోధనలో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రభువా వాళ్ళని అబద్ధ బంధకాల నుండి విడిపించు ఆయన ప్రార్థన చేయమనేది మిమ్మల్ని. అబద్ధంలో ఉన్నవాడు విడుదల పొందాలి అంటే ఏంది? అబద్ధము వాడిని బంధించి వేస్తుంది. వాడు స్వతంత్రం లేదు, విడుదల లేదు. వాడు ఎప్పుడైతే వాడు సత్యంలోనికి వస్తాడో ఆ సత్యమే వాడిని స్వతంత్రుడిగా చేస్తుంది. వాడు ఎవరికి దాసుడు కాడు. అబద్ధంలో ఉన్నవాడు సాతానికి ఇంకా దాసుడుగానే ఉన్నాడు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు సాతానుడు. అవునా? అబద్ధానికి జనకుడు సాతానుడు. ఆ అబద్ధంలో ఉన్నవాడు ఏమవుతున్నాడు? సాతానికి దాసుడు అయిపోతున్నాడు. అలాగే దాసుడుగా ఉండకుండా వాడు విడుదల పొందాలి, స్వతంత్రుడు అవ్వాలంటే సత్యంలోనికి రావాలి. సత్యవాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. మీ దేవుని పిల్లరా, ఈ 31వ వచనంలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే నిజముగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహించెదరు అన్నాడు. మన వాక్యంలో నిలిచి ఉండాలి. ఫస్ట్ వాక్యమును పాలను అపేక్షించుడి అని చెప్పుకొని అందులో నుంచి ఆ వాక్యం ఏమై ఉన్నదో, మనం ఏ విషయాల్లో ఎదిగితే వాక్యంలో ఎదిగిన వారం అవుతామో ఇప్పుడు ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా విశ్వాసంలో ఎదగాలి, రెండవదిగా జ్ఞానంలో ఎదగాలి, మూడవదిగా ఐక్యత విషయంలో ఎదగాలి, నాలుగవదిగా ప్రేమ విషయంలో ఎదగాలి, ఐదవదిగా సత్యంలో ఎదగాలి. ఈ అన్నిట్లో ఎదిగినప్పుడు మన వాక్యంలో నిలిచి ఉండట్టు. వీటిలో మనం లేము, ఏ ఒక్క దాంట్లో కూడా లేమా?
వాక్యంలో లేం, అబద్ధంలో ఉన్నాం, వాక్యాన్ని అనుసరించట్లేదని అర్థం. హల్లెలూయా. ఇదేం పిల్లరా, మనము అన్ని విషయాల్లో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. అది దేవుని ఆశ ఉన్నది, దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని ఇష్టమై ఉన్నది. మనం ఎదగాలి, 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 అన్ని విషయాల్లో ఎదగాలి. వాక్యము నీకు అర్థమైతే ఇవన్నీ నీకు వంట పడతాయి. వీటిలో నువ్వు ఇంకా ఏదైనా లోటుపాటు కలిగి ఉన్నావంటే నువ్వు ఇంకా వాక్యంలో నువ్వు ఇంకా పూర్తిగా ఎదగలేవు. అర్థమైందా? మీరు నా వాక్యమును గ్రహించిన వారైతే, నా వాక్యం మందు నిలిచి ఉన్న వారైతే ఏమంటున్నాడు? మీరు సత్యమును గ్రహిస్తారు, నాకు శిష్యులై ఉంటారు. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. మీరు వాక్యంలో నిలిచి ఉండకపోతే మీరు ఇంకా అబద్ధపు బందీలో ఉన్నారు, సాతాను బందీలోనే ఉన్నారు. కాబట్టి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. చెప్పబడిన ఈ 5 మాటలు మొత్తం కలిపి వాక్యము, 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 వాక్యములో ఎదుగుదాం. ఈ వాక్యములో 5 విషయాల్లో ఎదుగుదాం. దేవుడు మనల్ని బట్టి సంతోషించినట్లు, మనము స్వతంత్రులు మగినట్లు, మనం ఆయనకు శిష్యులు మగినట్లు, మనము సత్య విషయంలో కూడా ఎదుగుదాం. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. తరలించండి. స్తోత్రము నాయన, స్తోత్రం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కనికరం కలిగిన మా యేసయ్య, అపరంజి నేత్రాలు కలిగిన వాడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఇంతవరకు ప్రభువా నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చావు. మేము ఇంకా ఏ విషయాల్లో ఎదగాలో మాకు నేర్పించాం. ఇదిగోనైనా క్రీస్తుని పోలి నడుచున్నట్లుగా మేము ఇదిగో వాక్యాన్ని, ఇదిగో నూతనముగా పుట్టిన శిశువులే మేము పాలన అపేక్షించాలని, వాక్యమనే పాలన అపేక్షించాలని, ఆ వాక్య ధ్యానం చేయాలని, వాక్యాన్ని ప్రేమించాలని, వాక్యంలో ఎదగాలని నువ్వు సెలవిస్తున్నావు. ఆ వాక్యమే విశ్వాసంతో నిండి ఉన్నది, జ్ఞానంతో నిండి ఉన్నది, ఐక్యతతో నిండి ఉన్నది, ప్రేమతో నిండి ఉన్నది, సత్యంతో నిండి ఉన్నది నాయన. ఆ వాక్యంలో ఎదిగిన వాడు ఈ అన్ని విషయాల్లో ఎదుగుతాడు ప్రభువా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ అన్ని విషయాల్లో నేను కూడా ఎదగాలి, అది నీ కోరిక ఉన్నది కనుక ప్రభువా, పరిశుద్ధాత్మ నా కొరకు పంపించింది దీనికోసమే కదా. నేను నిన్ను పోలి, ఇదిగో నేను భూమి మీద ఉండగానే ఇదిగో నన్ను చూసిన వాళ్ళు నిజంగా యేసు క్రీస్తు ఎలా ఉన్నాడో ఇతను అని అనుకున్నట్లుగా నాలో సత్ప్రవర్తన తీసుకురాను ఆయన. ప్రేమ, ఐక్యత, అయ్యా ఇదిగో విశ్వాసము, జ్ఞానము, సత్యము, అన్ని విషయాల్లో నేను ముందంజలో ఉండాలి. ఎదిగిన వాళ్ళంగా మేము ఉండాలి ప్రభువా. కృప అనుగ్రహించు. ఇంకే వందనాలు. చెప్పబడిన మాటలు నీ బిడ్డ హృదయాల్లో స్థిరపరుచున్నాయి. ముద్రమే నిరంతరంగా ఫలింపజేయి. నీకే స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించు. ఆకాశం నుండి నీ నేత్రం అందరినీ చూస్తున్నది. ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు మా మధ్య సంచారం చేస్తున్నాడు. అందరినీ ఆశీర్వదించయ్యా. ఈ మాటలు ఎందు నిలిచి ఉండనట్లుగా, ఇదిగో నాయన ఈ వాక్యమందు నిలిచి ఉండనట్లుగా, సత్యముల ప్రతిష్ఠ చేయబడినట్లుగా కృప దయచే. ఇకే స్తుతులు, స్తోత్ర. వాళ్ళన్న అవసరాలు, అక్కర్లు, అనారోగ్య సమస్యలు, లేని సమస్యలు, అప్పుల బంధకాలు, కుటుంబాల్లో అసమాధానం అన్ని 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 విడుదల పొందును గాక. అయ్యా ఇదిగో నాయన సమృద్ధిని దయచండి, స్వస్థతను దయచండి, సమాధానం దయచండి. నీకే కృతజ్ఞతా స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరును దీపించండి. చదువుకునే పిల్లలకి జ్ఞానమును దయచేయండి. ఎదుగుతున్న పిల్లలకి ఇదిగోనైనా అన్ని విషయాలలో ఇదిగోనైనా దేవుని దయందరూ, మనుషుల దయందరూ వర్ధిల్లినట్లుగా కృప దయచేయి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళలో దాంట్లో అభివృద్ధి పొందాలి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళలో వాళ్ళు దాంట్లో అభివృద్ధి పొందాలి. అయ్యా కూలి పనులకు వెళ్లే వాళ్ళలో వాళ్ళు అభివృద్ధి పొందాలి. చదువుకునే పిల్లలు అభివృద్ధి పొందాలి. అనారోగ్యంలో ఉన్న వాళ్ళు స్వస్థపడాలి. అయ్యా నీకు వందనాలు. రకరకాల పనులు చేసేవాళ్ళు వాళ్ళ ఆ పనిలో నిపుణత కలిగి ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా ఇదిగో వాక్యం ముందు నిలిచి ఉండే వారంగా ఉండాలి నాయన. అన్ని విషయాల్లో మేము ఎదగాలి. రేపు మేము ఇక్కడ చనిపోయినా ఒకవేళ నీ రాకడ వరకు మేము నిలిచి ఉన్నా ఇదిగో నా తండ్రి నువ్వు మమ్మల్ని చూచినప్పుడు, మమ్మల్ని లేపినప్పుడు, మహిమగా మార్చబడినప్పుడు ఈ లక్షణాలన్నీ మాలో కనబడాలయ్యా. అలాంటి కృప మాకు దయచేయమని
నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.